కూటమి ప్రభుత్వం అన్ని రకాల క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ సీనియర్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని రకాల క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. చంద్రగిరిని క్రీడల హబ్గా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ బౌలింగ్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని బ్యాటింగ్ చేసి అలరించారు. టోర్నమెంట్ నిర్వాహకులు అతిథి సత్కారం చేశారు. అంతకుముందు పేద మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహక చెక్కులను పంపిణీ చేశారు. శాంక్షన్ చేశాం, కరెక్ట్గా గవర్నమెంట్ 2019 పోయింది. దీనికి రావాల్సిన డబ్బు 40 లక్షలు నిలబడితే ఈ రోజు మొండిగోడలతో ఉంది. మొన్నే దానికి పెద్ద ఆయన గారు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు కలిసి క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా శాప్ చైర్మన్ రవి గారు అందరూ కలిసి మేము దీనికి 1,50,00,000 కూడా తేవడం జరిగింది. తొందరలో టెండర్ పిలుస్తారు. ఈ క్రీడా దీన్ని కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఉదాహరణ ఇదే చంద్రగిరిలో ఈ రోజు మీరు పెడుతున్నారు సార్. దీనికి ముందు కూడా ఇది 1980లో పెట్టారు. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఒక క్రికెట్ గా తీసుకుంటూ దానికి సంబంధించినటువంటి అన్ని ఫండ్స్ కూడా తోడ్పాటు అందిస్తుంది జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు మనం డైరెక్ట్ గా క్రికెట్ ఆడేవాళ్ళం కాదు. కొందరు ఈ టెన్నిస్ క్రికెట్ ద్వారా ఆడి ఈరోజు క్రికెట్ లో ముందుకు వచ్చినటువంటి పెద్ద క్రీడాకారులు ఉన్నారు. మన సచిన్ గారు కానీ, ధోని కానీ, బ్రూమా గారు కానీ, ఇటువంటి వాళ్ళందరూ